సామ్సంగ్ ఏసీలో ఈ ఫ్యూచర్ అనేది నాకు చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. మీకు గ్రిల్ ఓపెన్ చేస్తే చూడండి, మీకు చిన్న చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ చిన్న చిన్న హోల్స్ నుంచి కూడా ఏసీ గాలి లాగుతుంది ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నా పేరు వసీం షేక్, నేను కడప నుంచి. ఫ్రెండ్స్, మనకి ఈరోజు కంప్లైంట్ ఏమంటే సామ్సంగ్ ఏసీ కూలింగ్ తక్కువ ఉందని కస్టమర్ కంప్లైంట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా కస్టమర్ ఇంటికి వచ్చేసాను చూడండి, ఈ ఏసీనే. ఇంకా ఏసీ అంతా ఆన్ చేసి గ్రిల్ అంతా ఓపెన్ చేసాను ఫ్రెండ్స్. నేను గ్రిల్ అంతా ఓపెన్ చేసి చెక్ చేసి చూడండి, కాయిల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈడ. ఇంకా ఇండోర్ కూలింగ్ కాయిల్ అయితే పూర్తిగా బ్లాక్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు వీడియోలో చూడొచ్చు, మీకు ఏడాడ మెరుస్తూ ఉంది, అంతా డస్ట్ జెల్ మాదిరిగా ఫామ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, మీ కాయిల్ పైన కూడా బ్లాక్ అయిపోయింది. కస్టమర్కి ఏసీలో ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, అంటే గ్యాస్ సంబంధించినవి అవి ఏం ప్రాబ్లం లేదు, డస్ట్ మాత్రం చాలా ఉంది. బ్లేర్ కూడా చూడండి పూర్తిగా బ్లాక్ అయిపోయింది. నేనైతే కస్టమర్కి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసిన ఫ్రెండ్స్, ఏసీలో అయితే ఏం ప్రాబ్లం లేదు, సర్వీస్ ఒక్కటే చేయాలని. సరే చేసేయమన్నారు. ఈ సామ్సంగ్ ఏసీలో ఈ ఫీచర్ నాకు పర్సనల్లీ చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. చూడండి, మీ గ్రిల్లో చిన్న చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆడించి కూడా గాలి లాగుతుంది ఫ్రెండ్స్ ఈ ఏసీ. ఈ మోడల్ ఏందో మన ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళైతే ఒకసారి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఇండోర్ కాయిల్కి అంతా నేను ప్యాక్ చేసేసిన కవరు. ఇంకా సర్వీస్ కూడా స్టార్ట్ చేశాను చూడండి ఫ్రెండ్స్. మీకు లెఫ్ట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ చూడండి, మీకు ఈడే డిఫరెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇండోర్ కూలింగ్ కాయిల్ అయితే అంతా సర్వీస్ చేసేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఏ విధంగా మెరుస్తూ ఉందో కాయిల్. ఇండోర్ కాయిల్ విషయానికి వస్తే, ఇండోర్ కూలింగ్ కాయిల్ అయితే చాలా బాగా నీట్గా అయిపోయింది ఫ్రెండ్స్. సేమ్ కొత్త ఏసీ కొన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో సారు ఆ విధంగా అయిపోయింది. ఇంకా బ్లోయర్ విషయానికి వస్తే అసలు బ్లోయర్ ముందు కనిపించేదే కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, సేమ్ కొత్త ఏసీ కొన్నప్పుడు ఏ కలర్ వస్తుందో బ్లాక్ కలర్ ఆ కలర్ అయిపోయింది. ఇంకా అవుట్డోర్ విషయానికి వస్తే, అవుట్డోర్ పైన పెట్టున్నారు చూడండి ఫ్రెండ్స్, అంత టెస్ట్ లేదు, అయినా కూడా అంతా క్లీన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీ. ఇంకా చూడండి, ఇది డబుల్ డ్రో కండెన్సర్. ఇంకా డబుల్ డ్రో కండెన్సర్కి ఆప్షన్ ఉండదు ఫ్రెండ్స్, వెనక నుంచి ముందు నుంచి రెండు చోట్ల నుంచి క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా చూడండి, మేము క్లీన్ చేస్తూ ఉంటే మీకు డస్ట్ ఈడే కనిపిస్తుంటుంది అవుట్డోర్లో ఎంత గలీజ్ వస్తుందో. ఇంకా అవుట్డోర్ అయితే అంతా క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి కాయిల్ ఏ విధంగా మెరుస్తుందో, సేమ్ కొత్త వేసి కొన్నప్పుడు ఏ విధంగా అవుతుందో ఆ విధంగా మెరుస్తుంది బ్లూ కలర్. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి కూడా చూడండి చాలా నీట్గా అయిపోయింది ఫ్రెండ్స్ అవుట్డోర్. ఇంకా ఇండోర్ విషయానికి వస్తే, గ్రిల్ అవన్నీ నేను ప్యాక్ చేసేసిన ఫ్రెండ్స్. మీకు బాగా అబ్జర్వ్ చేసి ఏసీకి గ్రిల్కి చిన్న చిన్న హోల్స్ కనిపిస్తూ ఉంటాయి, బ్లేడ్కి ఇంకా గ్రిల్కి. ఈ మోడల్ ఫ్యూచర్ అదే ఫ్రెండ్స్, ఈ నుంచి కూడా గాలి లాగుతుంది. ఇంకా ఏసీ కూడా ఆన్ చేసి ఉన్నాను, కూలింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. వీడికి మా పని కూడా క్లియర్ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్, ఫాలో చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం, బాయ్.